అధికారంలోకి వచ్చి 18 నెలలైనా కూడా ఆ కార్యక్రమాలు ఏం చేయకుండా కేవలం ఇప్పుడు మళ్ళీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసమే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన ప్రతిసారి మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రజల ఆదాయ మార్గాల్ని పెంచండి, ఆర్టీసీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు కేసీఆర్ గారు ఆర్టీసీకి ఎట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి కాపాడినరో అట్లా చేయండి తప్పితే మీరు సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా. దీనివల్ల ఆర్టీసీకి లాభం లేదు, ప్రజల మీద భారం పడుతుంది, ఇబ్బంది పడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మహిళలకు ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కే పరిస్థితి లేదు, మగవాళ్ళు టికెట్ కొనుక్కున్నా కూడా నిలబడే పరిస్థితి లేదు, కూర్చునే పరిస్థితి లేదు, నిలబడే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భాల్లో మీరు రేట్లు పెంచి ఎవరికి లాభం?